నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలి నిర్మాణానికి బీజం పడింది. తాత్కాలిక సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా వెలగపూడిలో శంకుస్థాపన చేశారు. 4 నెలల్లోనే నిర్మాణాలు పూర్తి చేసి నవ్యాంధ్ర నుంచే పూర్తి స్థాయిలో పాలన చేపడతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అంటే అమరావతి అని భవిష్యత్తులో అందరూ చదువుకునేలా నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. నవ్యాంధ్ర పరిపాలన రాజధాని అమరావతి కేంద్రంగానే నిర్వహించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుళ్లూరు మండలం వెలగపూడి ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఉదయం 8:23 వేదమంత్రాల మధ్య ఈ క్రతువును ఘనంగా నిర్వహించారు. రేపల్లె మండలానికి చెందిన నల్లూరు పండితులు ధార్మిక విధులు జపించారు. సిద్ధాంతి రాఘవయ్య పర్యవేక్షణలో నల్లూరు పండితులు ఉదయం 7 గంటల నుంచి ధాతు స్థాపన, రత్నన్యాసం, ఇష్టికాన్యాసం తదితర కార్యక్రమాలు చేపట్టారు. సర్వాకం అద్వేగం రప్సుషదాహువే భోపగివచ్చోబలమోజోమి భక్తా యదదస్సం ప్రగతిరహావనదతాహతే. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నవధాన్యాలు, నవరత్నాలను భూమి పూజ జరిపిన చోట చల్లించారు. వెండి తాపీతో భూమి పూజ చేసిన చోట సిమెంట్ మిశ్రమం ఉంచిన ముఖ్యమంత్రి పూజా విధుల్లో పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలు, నదుల నుంచి సేకరించిన మట్టి, నీటిని శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు. పూజ కార్యక్రమం అనంతరం చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ పవిత్ర భూమికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా మరి వందనం చేస్తూ వారి యొక్క కృతజ్ఞతను తెలియజేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. శాతవాహనులు ఏలిన అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి తాత్కాలిక సచివాలయాన్ని శాశ్వత భవనాల్లోనే నిర్మిస్తున్నామన్నారు. 2018 నాటికి పూర్తిస్థాయి సచివాలయం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. శాతవాహన రాజధానిగా ఘన చరిత్ర సృష్టించిన భూమి ఇది. మళ్లీ అలాంటి పూర్వ వైభవానికి శ్రీకారం ఈ రోజు చుడుతున్నామంటే ఇది ఒక చరిత్ర. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన అని కూడా మీకు తెలియజేస్తున్నా. సచివాలయం భావి తరాల యొక్క భవిష్యత్తు నిర్ణయించేది. మన సమస్యల పరిష్కార వేదిక. ఒక పవిత్రమైనటువంటి సచివాలయానికి ఈ రోజు మనందరం కూడా నాంది పలికాం. 4 నెలల్లో పూర్తి చేస్తాం. ఇక్కడి నుంచే పని ప్రారంభిస్తాం. ఇక్కడి నుంచి సెక్రటరియట్ పర్మనెంట్ కట్టినప్పుడు ఒక 4-5 గంటలు ఇక్కడ కూర్చొని పరిపాలక దినానికి 1 గంట పోయి అన్ని బిల్డింగ్లు ఎట్లా చూసుకోవడం, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళినప్పుడు ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఈ ఫలితాలు రాష్ట్రానికి మొత్తానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలో చేయడం కోసం ముందుకు పోతాం. ఇది టెంపరీగా కొంతమంది మాట్లాడుతున్నారంటే ఏదో టెంపరీగా చేయడానికి కొంతమంది కావాలని చెప్పచ్చు, లేకపోతే అవగాహన లేకపోతే చెప్పచ్చు. ఏది ఏమైనా ఇది తాత్కాలికమైనటువంటి బిల్డింగులు కాదు, ఇవి పర్మనెంట్ బిల్డింగులు. 1+8 కడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ బిల్డింగ్ ఇంకొక దానికి ఉపయోగించుకుంటాం. అది కమర్షియల్ కావచ్చు, ఆఫీసు కావచ్చు. మళ్ళా ఇది ఒక చరిత్ర. ఈ రాజధాని పలాని సంవత్సరం పలాని రోజున ప్రారంభించాలని భావి తరాలు కూడా ఆ బిల్డింగ్ చూసే విధంగా ప్రపంచంలో ఎవరైనా ఇక్కడికి వస్తే ఈ యొక్క వెలగపూడికి వచ్చి ఇక్కడ ఈ రాజధాని తాత్కాలిక రాజధాని ఆ రోజు కట్టారు, ఆ తర్వాత ఇక్కడి నుంచి పర్మనెంట్ రాజధానికి వెళ్లారని ప్రతి ఒక్కరు చూసే విధంగా ఒక మాన్యుమెంట్ కింద తయారు చేసుకోవాలని చెప్పి మనం ముందుకు పోతున్నాం. అప్పుడు చిన్నప్పుడు మనం ఆ అంటే అమ్మాని చదువుకున్నాం. ఆ అంటే ఈరోజు అమరావతి అని చదువుకోవాల్సిన రోజు, ఆంధ్రప్రదేశ్ అని పిలవాల్సిన రోజు ఇది. ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ రావాలి. ఈ రాష్ట్రం నాది, ఈ సమాజం నాది, ఈ రాష్ట్రం బాగుంటే బాగుపడేది, లబ్ధి పొందేది నేనే పొందుతానే ఆలోచన రావాలి. నేను 3-4 సార్లు అప్పీలు కూడా చేశాం ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ. మీరు తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆలోచించద్దండి, శాశ్వత ప్రయోజనాల కోసం ఆలోచించండి. ఈ రోజు ఎక్కడా లేనంతమంది ఇక్కడికి వస్తున్నారు. అలాంటి వచ్చినప్పుడు మీరు విపరీతంగా రెంట్లు పెంచేస్తే, బాడుగులు పెంచేస్తే, హైదరాబాద్ కంటే ఎక్కువ పెంచితే లేనిపోని సమస్యలు వస్తాయని కూడా నేను చెప్పాను. దగ్గర 15,000 మంది ఉద్యోగస్తులు ఇందులో ఇక్కడికి వస్తున్నారు. అంటే 15,000 ఇళ్లు కావాలి తాత్కాలికంగా. మీరు కూడా
మంచి మనసుతో ఆశీర్వదించి ఆదిత్యానికి మారుపేరుగా ఈ గుంటూరు, కృష్ణా 2 జిల్లాలు, విజయవాడ తయారు కావాల్సిన అవసరం ఉంది.